హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 96 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు వర్షంతో ఆట కాస్త ముందుగానే ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించగా అనంతరం రెండో ఇన్నింగ్స్ లో పట్టుదలగా ఆడుతుంది. ప్రస్తుతం టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులతో నిలిచింది. మొత్తం మీద 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 465 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో రాణించిన జైస్వాల్ కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డెబ్యూ బాయ్ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన సెకండ్ ఇన్నింగ్స్ లో 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక మరోసారి కేఎల్ రాహుల్ 47 పరుగుల నాట్అవుట్ తో కీలక ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో సిరాజ్ తో హ్యారీ బ్రూక్ గొడవ పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 84వ ఓవర్ వేసేందుకు వచ్చిన సిరాజ్ 4 బంతులు బాగానే బౌలింగ్ చేశాడు. కానీ 5వ బంతికి సిరాజ్ హ్యారీ బ్రూక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మియా వేసిన బంతిని షాట్ ఆడదామని ప్రయత్నించి విఫలమయ్యాడు హ్యారీ బ్రూక్. ఆ బంతి కాస్త అతడి మోచేతికి తగిలింది. దీంతో అతడు సిరాజ్ వైపు సీరియస్ గా చూశాడు. ఎందుకు అలా చూస్తున్నావంటూ బ్రూక్ ను సిరాజ్ ఏదో అన్నాడు. దీంతో బ్రూక్ కూడా ప్రతిస్పందించడంతో సిరాజ్ అతన్ని మరింతగా రెచ్చగొట్టాడు. ఒకరి కళ్ళల్లో ఒకరు సీరియస్ గా చూసుకున్నారు. అంపైర్ ముందే ఇదంతా జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సిరాజ్ తో గొడవకు దిగిన బ్రూక్ ఆ తర్వాత 2 ఓవర్ల పరిధిలోనే అవుట్ అయి పెవిలియన్ చేరాడు. 99 పరుగులు చేసి 1 పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో సిరాజ్ తో ఫైట్ వల్లే అతడు సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడని నెటిజన్లు అంటున్నారు. సిరాజ్ నేరుగా అవుట్ చేయకపోయినా బ్రూక్ ఏకాగ్రతను దెబ్బతీశాడని చెబుతున్నారు.